క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. తెలంగాణలో కులాల కొట్లాట ఆగట్లేదు. తాజాగా తెలంగాణ నేతలు లొల్లిలోకి ఢిల్లీ నేతల్ని లాగేశారు. ఏకంగా ప్రధాని మోదీ కులంపైనే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ బీసీ కాదని కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. రాహుల్ గాంధీ కులమేంటో రేవంత్ చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్. రాహుల్ ఏ కులానికి చెందిన వారో స్పష్టం చేయాలన్నారు రఘునందన్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. తాను చేసినటువంటి కులగణన బూమరంగై బీసీ సామాజిక వర్గాలకి సరైన రీతిలో సమాధానం చెప్పలేక, తెలంగాణలో 50% కంటే ఎక్కువ బీసీలు ఉంటే మరి నీ క్యాబినెట్లో సగం కంటే ఎక్కువ బీసీలు ఎందుకు లేరని సమాజం అడుగుతుంటే ఏం చేయాలనో అర్థం కాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి మీద మాట్లాడుతుంది. సూర్యుని మీద ఉమ్మేస్తే అది తిరిగి ముఖం మీదనే పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. ముందు మీరు రాహుల్ గాంధీ గారిది ఏం కులమో అడుగు, ఆయన అడిగి ఆయనతో జవాబు చెప్పించు. మోడీ గారి కులం 2001లో మార్చుకుంటే 2004 నుంచి 2014 దాకా ఈ దేశాన్ని పాలించిన యూపీఏ 1 యూపీఏ 2 ఏం చేసింది? అప్పుడేమన్నా గుడ్డిగాడిదలో పనులు తోముకుంటూ కూర్చున్నారా? అప్పుడు మోడీ గారి కులం మారిందనే విషయం తెలియదా నీకు? నిజంగా నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నీ 12 మంది క్యాబినెట్లో 7 ఓసీలు ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు. నేను అడుగుతున్నా నిన్ను, నీ తెలంగాణలో జరిగిన కులగణనని నువ్వు అమల్లో పెడతా అంటే ముందు 7 బీసీలకు మంత్రి పదవులు, లేకపోతే రేపు ఇచ్చేటువంటి 6 కేబినెట్ మంత్రి పదవుల్ని బీసీలకు ఇస్తా అని మీ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇప్పించి మాట్లాడు. నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చారన్నారు. లక్ష్మణ్ వర్షన్ ఏంటో TV9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద మనతో స్పందించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబరు ఎంపీ లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఎలా చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి? అసలు మోడీ బీసీఏ కాదు, అగ్రవర్ణ కులం ఉంటే దాన్ని కన్వర్టెడ్ చేసుకున్నటువంటి మోడీ అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే మోద్ గాంచి అనేటువంటి కులానికి సంబంధించి మరి వారు గుజరాత్లో జూలై 25, 94లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చబిల్దాస్ మెహతా ఉన్నప్పుడే దానిని బీసీ జాబితాలో చేర్పించిన విషయాన్ని వారు తెలుసుకుంటే బాగుంటుంది. వారు ఆ రోజు ఎటువంటి మరి పదవుల్లో లేరు, వారు ఎటువంటి బాధ్యతలు కూడా లేరు. వారు గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యింది అక్టోబర్ 7, 2001లో. 94లో ఆ గుజరాత్ రాష్ట్రంలో బీసీ జాబితాలో చేరేటువంటి మోద్ గాంచి కులాన్ని మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో ప్రధానమంత్రి అయిన తర్వాతనో జాబితాలు చేరిన విషయం అనేది అవాస్తవం.
చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా సామాజిక న్యాయం పేరుతో బీసీలకు న్యాయం చేసిందో, జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించడమే కాకుండా కేంద్రంలో 27 మందికి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళను మొదటిసారిగా మంత్రుల స్థానం కల్పించి గౌరవాన్ని పెంచింది మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆదివాసీ మహిళకు ఇవాళ రాష్ట్రపతి చేసింది మోదీ గారు. అదే రకంగా బీజేపీ ఒక దళితుడిని రాష్ట్రపతి చేసింది. సామాజిక న్యాయం అన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పిస్తే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా 10% ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రిజర్వేషన్లు పెంచారు, మహిళలకు రిజర్వేషన్ చట్టసభలో కల్పించారు. జమ్మూ కాశ్మీర్లో 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ లేనటువంటి ఎస్సీ ఎస్టీలకు మరి 370 ఆర్టికల్ రద్దు చేసి రిజర్వేషన్లు కల్పించారు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ కానీ మహిళలకు కానీ జమ్మూ కాశ్మీర్ అదనంగా రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ తీసిన ప్రాణం లేదు. అంటే ఆషిమాషిగా నేను మాట్లాడలేదు. ప్రధాని కులం మీద నేను అంతా తెలుసుకున్నాకే మాట్లాడుతున్నాను. ప్రధాని మోడీ ప్రధాని అయ్యాకే ఆయన కులాన్ని అగ్రవర్ణాల నుంచి బీసీలోకి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ప్రధాని మోడీ అంటున్నారు. నేను చెప్పినట్టుగా 94లోనే గుజరాత్లో ఆ యొక్క మోదీ ఏదైతే గాంచన్ ఉందో అది బీసీ జాబితాలో చేర్పించారు. మళ్ళీ తిరిగి ఒకసారి ఆయనకు ఎవరైతే రాసిచ్చారో వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇది వాస్తవం. ఇది వారు ఏ పదవులో లేనప్పుడే 94లోనే బీసీ జాబితాలో చేర్చినటువంటి ప్రధాని స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మీద ఇలాంటి కామెంట్ చేసినప్పుడు ఏం చెప్తారు? ప్రజలు గమనిస్తారు. ఇవాళ తెలంగాణ ఎన్నికల ముందు కూడా, పార్లమెంట్ ఎన్నికల ముందు ఏ విధమైన ఫేక్ ప్రచారాలు చేశారు. అమిత్ షా గారు చెప్పని మాటలను అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరించి ప్రయత్నం చేసిన ప్రజలు తీర్పునిచ్చారు. కాంగ్రెస్ యొక్క అబద్ధాలను ప్రజలు నమ్మిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కులగణన విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలంటారు. ఇక్కడ కులగణనలో పాల్గొన్న వారిని సామాజిక బహిష్కరణ చేయాలంటూ కూడా తీర్మానం చేశారు పీసీసీలో. మీకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పించి మీ సామాజిక న్యాయం పట్ల, బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల చిత్తశుద్ధి చాటుకోవాల్సిందిగా చెప్తారు. అది డెఫినెట్గా ప్రధాని మోదీ కులం మీద అవగాహన లేకుండా సీఎం మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ ఏ పదవుల్లో లేనప్పుడే 1994లోనే వారి కులాన్ని బీసీలోకి చేర్చినటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. తెలంగాణలో సామాజిక బహిష్కరణ వ్యాఖ్యలు ఇప్పుడు హీట్ పెంచేశాయి. సర్వేలో పాల్గొనకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను సామాజిక బహిష్కరణ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వేలో పాల్గొనాలని కేసీఆర్, కేటీఆర్ ఇంటి ముందు డప్పు కొట్టాలన్నారు ఆయన. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదు అన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినే సామాజిక బహిష్కరణ చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేవంత్ బీసీలకు న్యాయం చేయకుండా కేసీఆర్ పై ఏడిస్తే లాభం ఉండదన్నారు కౌశిక్. తెలంగాణ రాగాని రేవంత్ రెడ్డిని బహిష్కరించాల్సింది అన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి, అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి. ఈ కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. అసలు సామాజిక బహిష్కరణ ఎవరినైతే చేయాలంటే ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు చేయాలి. అసలు మా ఎస్కే సర్వే చేసినప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు కూడా ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు. రెండోది, ఆయనకి తెలివి లేకపోతే ఎవడేం చేయలేడు. ఎలక్షన్ అఫిడవిట్ లో ఆల్రెడీ మనకు సంబంధించిన ప్రతిదీ కూడా డిక్లేర్ చేసి ఉంటాము. ఇది ఫ్యాక్టా కాదా?
ఇది మొత్తం కూడా చేసి ఉంటాము మనము. ఇది ఆయనకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. రెండోది, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ సర్వే చేసేది పూర్తి తప్పు తడకలు. ఆయన మెడలు వంచి రీసర్వే చేయించడం. కేసీఆర్ గారు చేయించినప్పుడు 61% ఉండే, ఇలా కేవలం ఆయన చూపించే 46% మాత్రమే. అంటే ఈయన రేవంత్ రెడ్డి పెద్ద దొంగ, బీసీలకి అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎన్ని రోజులు ఏడుస్తాడు భయ్ రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా సంవత్సరం 2 నెలలు అయిపోయింది. నీ 6 గ్యారెంటీలు ఏమైనా ప్రజలు అడుగుతుర్రు. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్షణాన్నే మొట్టమొదటగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆనాడు తనను బహిష్కరించలేదు, పెద్ద మనసుతో కేసీఆర్ గారు క్షమించింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి స్థానానికి రావడం జరిగింది. ఇవాళ తను అన్ని రంగాల్లో వైఫల్యం చెందిండు, అధిష్టానం విశ్వాసం కోల్పోయిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి మాటలకు తెలంగాణ రాష్ట్ర పాలన చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఇలాంటి పిచ్చి మాటలు, అగాధం లేపేటువంటి మాటలు, అగాధాన్ని సృష్టించే మాటలు, నైరాశ్యం వైపు నడిచేటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు పుట్టించి పాలన చేయాలనేటువంటి కుట్రదారుడు ఇలా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడిది? నువ్వెక్కడిది? నీ పదవి ఎక్కడిది? నీ పార్టీ ఎక్కడిది? ఇలా ఆనాడు నిన్ను మనిషిగా కూడా చూడలేనటువంటి ఈ ప్రాంతంలో ఇలా ముఖ్యమంత్రిని చేసింది కూడా తెలంగాణ అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇలా కేసీఆర్ గారిని జీవించే హక్కు లేదు తెలంగాణ ప్రాంతంలో అనేటువంటి మాట ఇలా తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ దీన్ని సమర్థించరు. ఇక ఆయన పని అయిపోయింది, ఆయన మాటలు ఎవరు పట్టించుకోవట్లేరు. ఇంకొకటి స్పష్టంగా మనకు కనబడుతుంది, ఆయన అన్ని రకాల ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని. ఆయనకు అనుభవం లేకపోవడం ఒకటైతే, ఆయన మూర్ఖత్వంతో, ఆయన అజ్ఞానంతో, ఆయన ఎవరు చెప్పినా వినకపోవడం అనే లక్షణంతో, ఇంకోటి నుంచి తీసుకొని నేర్చుకునే లక్షణం లేకపోవడం అనే దాంతో బాగా ఫెయిల్ అయిపోయిండు, బాగా దెబ్బతినిపోయిండు, ప్రజల్లో పల్సన్ అయిపోయిండు అనేది కూడా బాగా ఈ మధ్యకాలంలో విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక మేనేజ్మెంట్ ఏమాత్రం కూడా తెలియదు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఇన్ని రోజులు కేసీఆర్ను తిడుతూనే గడుపుతూ వచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా వస్తే, కేసీఆర్ తన గురించి ఏదైనా ఒకటి విమర్శలు చేస్తే దాంతో మళ్ళీ కొద్ది రోజులు బతకొచ్చేమో అని చెప్పి తన ఆయుష్ పెంచుకునే దాంట్లో భాగంగా ఇవాళ కేసీఆర్ ఇన్వైట్ చేసే దాని కొరకు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. దేనికి ఉండదండి హక్కు? కేసీఆర్కి లేదా? రేవంత్ రెడ్డి నీకు లేదు హక్కు ఇక్కడ బతకడానికి. సామాజిక బహిష్కరణ తీర్మానంపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. కులగణన ఆప్షన్ అని ప్రభుత్వమే చెప్పి ఇప్పుడు సామాజిక బహిష్కరణ చేస్తామనడం ఏంటి అని ప్రశ్నించారు రఘునందన్. ఏం చేయాలనుకుంటున్నావు నీకే తెలియదు. నీ ప్రభుత్వమే చెప్పింది ఆప్షనల్ అని. ఆప్షనల్ అన్నప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఇయ్యారు. నేను ఇచ్చిన, నువ్వు ఇచ్చినవని నేను అడుగుతలేను, నువ్వు ఇచ్చినవో ఇవ్వలేదో నాకు తెలియదు మరి. కాబట్టి అందుకనే ప్రభుత్వం కొత్తగా గైడ్ లైన్స్ ఇవ్వాలనుకుంటే అందరినీ పాల్గొనమని ఇవ్వండి. ఇవ్వకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఏనైనా పోనీ, అది మాకు సంబంధం లేని అంశం. బీసీలకి 55% రిజర్వేషన్ ప్రకారం 10 మందికి మంత్రులు ఇవ్వకపోతే ముందు ముఖ్యమంత్రిని సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంటుంది కాదా అన్న? నువ్వు చేసిన కులగణనలే మోర్ దెన్ 50% ఉన్నారు కదా. 7 మరి అగ్రకులాలు ఎట్లా వచ్చిర్రు, 2 మాత్రమే బీసీలు ఎట్లా వచ్చిర్రు. బీసీలకు 55% క్యాబినెట్లో ఇవ్వాలి అంటే 10 మంది మంత్రుల్ని బీసీలకు ఇచ్చి, ఇంతకాలం నేను అధికారంలోకి వచ్చిన 14 నెలల నుంచి బీసీలకు అన్యాయం చేసిన, తప్పైందని చెంపలేసుకున్న తర్వాత నువ్వు ఎవరిని ఇంటి ముంగట తప్పు కొడతావో, నీ ఇంటి ముంగట తప్పు కొట్టించుకుంటావో నీ ఇష్టం రేవంత్. Cancer Healer Center, a new beginning.